మేషరాశి. ఈ రాశి వారికి గురు శుక్రుల కలయిక వలన కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. చేసే పనులు ముందుకు వెళ్తాయి. శుభవార్తను వింటారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తలు పాటిస్తూ వ్యవహారాలు కొనసాగించాలి. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భూమి జాగలకు సంబంధించిన వివాదాలు కొంత తలెత్తే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు మీకు కొంత అనుకూలత పెరిగేటందుకు తోటివారి సహకారం అవసరం పడుతూ ఉంటుంది. దీన్ని మీరు అవసరంగా వాడుకోండి. మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోండి, లేదా శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహాల యొక్క సంచారము అనుకూలంగా ఉంది. పరిస్థితులు చక్కబడతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాల వలన కొన్ని అవకాశాలు కూడా ఈరోజు మీకు లభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీటి వలన కొంత మీకు కలిసి వస్తుంది. మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని స్వామికి తులసీదళాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.